అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఆహ్, ఈ వీడియో ముఖ్యంగా ఇంట్లో ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఉంటుంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఏదైనా తప్పుగా అనిపిస్తే గనక మన్నించండి. ఇది ఒక్కళ్ళే ఉండే ఆడవాళ్ళ కోసమేనండి ఈ వీడియో ముఖ్యంగా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఆహ్, ముందు మనం, ఆ తర్వాతే జనం. నేను చెప్పాను కదండీ ముందుగానే. ఈ వీడియో ఇంట్లో ఒంటరిగా ఉండే ఆడవాళ్ళ కోసం, అలాగే ఆడవాళ్ళందరి కోసం కూడా ఉపయోగపడే వీడియోనేనండి. ఆహ్, ఏంటంటే ఆడవాళ్ళు జనరల్‌గా ఆహ్, ఇంట్లో వాళ్ళకి అన్నీ చేసి పెడుతూ ఆహ్, ఏదైనా మిగిలిందో అరాకొర మిగిలితే అవి తినడమో, లేదంటే ఇంట్లో పిల్లలు కానీ, భర్త కానీ వీళ్ళందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదైనా వాళ్ళకి చేసి పెట్టిన తర్వాత ఏదైనా మిగిలితేనో, లేకపోతే అలా కొంచెం అంటే తక్కువగా ఉంటూ ఉంటారు. అంటే మిగిలిపోయిన ఆహారం తినడము, లెఫ్ట్ ఓవర్స్ తినడము, లేకపోతే ఎక్కువగా ఉంది కదా! ఇది తినేసేద్దాము, కంప్లీట్ అయిపోతుంది కదా! అని ఒక ఉద్దేశంతో తింటూ ఉంటారు. లేదంటే అట్లా ఉంటూ ఉంటారు. కొందరైతే అలా తినేస్తారు. ఇంకొందరైతే అబ్బా! ఏం చేసుకుంటాంలే, మనం ఒక్కళ్ళమే కదా! ఎందుకులే అన్నట్లుగా బద్ధకించో, లేకపోతే తర్వాత తిందాంలే, పిల్లలతో పాటు తిందాంలే, నేనొక్కదాన్నే కదా అనే ఉద్దేశంతో తినడం మానేస్తూ ఉంటారు. అదేనండి ఆడవాళ్ళు చేస్తున్న తప్పు. బాధ్యతగా భర్తలు కానీ, పిల్లలు కానీ మన కోసము ఇంటికి కావాల్సినవంతా తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు వాళ్ళకి చేసి పెట్టడంతో పాటు మనం కూడా తినాలండి. ఎందుకంటే ఒక్కళ్ళమే కదా ఎందుకులే అని ఆలోచిస్తే ఆహ్, పోషకాహార లోపం అనేది ముందు ఆడవాళ్ళతోనే మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు ఇంట్లో ఉండే తక్కిన జనానికి కూడా మనం, అంటే ఇంట్లో ఉండే ఎవరైతే ఉంటారో ఆహ్, సభ్యులందరూ వాళ్ళకి కూడా మనం ఏం చేసి పెట్టలేకపోతాం. ఎందుకంటే ఆ లోపం స్టార్ట్ అయిందంటే మనకి చేయబుద్ధి కాకపోవచ్చు, లేదంటే బద్ధకంగా ఉండొచ్చు, లేదంటే నీరసంగా ఉండొచ్చు, లేదంటే చేసే మనస్సు లేకపోయి ఉండవచ్చు. ఇలాంటివన్నీ అంటే జనరల్‌గా బద్ధకిచ్చే కారణం వేరే ఉంటుంది. కానీ పోషకాహార లోపం గనక వస్తే మాత్రం ఆడవాళ్ళు ఏమీ చేయలేకపోతారండి. పాపం దానివల్ల కుటుంబంలో అందరూ బాధపడుతూ ఉంటారు. అలా చేయొద్దండి. ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఉన్నా సరే, కుటుంబంతో కలిసి ఉన్నా సరే, ముందు ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ హెల్త్ కోసం కేర్ తీసుకొని, వాళ్ళకి కావాల్సిన దాన్ని తమ కోసం తాము చేసుకొని తినడం అలవాటు చేసుకుంటే, కుటుంబం అంతా బావుంటుందండి. మనం హెల్తీగా ఉంటే వాళ్ళందరూ బావుంటారు. ఇదివరకు వీడియోలో నేను చెప్పాను.